ఏదో పేపర్ లాగా ఉంది. ఏటుంది ఇందులో? అయ్యో, ఈ పేపర్ ఏం చేతిలో ఉందా? అమ్మో, నీలాంబర్ వచ్చేస్తుంది. సిట్టమ్మా, ఎవరిదో పేపర్ ఇక్కడ పడినదమ్మా. ఇదేటో కాస్త చూడు. అమ్మా, దీంట్లో ఏటుందో కాస్త చూడు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ఇంట్లో నుంచి బయట దాకా అట్టుకొచ్చు కదా. ఏడా ముఖ్యమైన విషయం? ఒరే తమ్ముడు, అక్క ఆ వంటవాడిని పిలుచుకురారా. అలాగే అక్క. అరే బుజ్జిబాబా, సత్యం, ఈ రోజుతో మన పని అయిపోయింది. మన కథ ముగిసిపోయింది. అరే బుజ్జిబాబా, బుజ్జిబాబా. అమ్మా, పిలిచారంటగా? మరి ఇందాక వారసురాలు వైష్ణవిదేవి అది ఇదనేదో అన్నావు. రే, నిజంగా నువ్వు వంటవాడివేనా? అవునమ్మా. ఎందుకమ్మా అలా అడిగారు? నీది నిజంగానే రాజమండ్రేనా? అవునమ్మా. తమ్ముడు, వీడి జుట్టు, వీడి మీసాలు, వీడి పుట్టుమచ్చ అన్నీ ఒకసారి లాగి చూడరా. అలాగే అక్క. రేయ్, ఆ గొడది. ఓరి నాయను, ఇప్పుడు వీడు నా మీసం లాగాడంటే నేను డూప్లికేట్ పనోడునని తెలిసిపోద్దే. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. మావయ్య, మీరు చెయ్యాల్సింది జుట్టు మీసం లాగడం కాదు. మరేం చెయ్యాలి? ఇంకో పేపర్ తెచ్చి ఆ పేపర్ మీదని ఈ పేపర్ లో ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే రాయించండి. ఆ హ్యాండ్ రైటింగ్ కి ఈ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయిందనుకో, ఇందులో రాసింది వీడే అని అర్థం. మ్యాచ్ అవ్వలేదనుకో, వీడు కాదు అని అర్థం. ఎలా ఉంది ఐడియా? అబ్బబ్బబ్బబ్బా, బ్రహ్మాండమైన ఐడియా చెప్పావు నీలు. ఒరేయ్, నీలు చెప్పింది విన్నావుగా, వెళ్ళి ఒక పేపరు పెన్ను తీసుకురా. అలాగే అక్క. అమ్మా, నువ్వు నా చెప్పించుకోవే. బా చెప్పేటి మరి లేకపోతే మొన్న చీర కట్టుకొని వచ్చి నా డబ్బులు మొత్తం కొట్టుకెళ్ళిపోయారు. అలాంటి నీకెట్టాల్సింది టిఫిన్ కాదురా, గడ్డి. ఇదిగో, ఇంకోసారి నా బండి ముందు కనిపించావే అనుకో, నీ కోళ్ళు ఇచ్చి కాలచారెట్టేయగలను. జాగ్రత్త. అంటే టిఫిన్ అడిగితే కొడతావా? ఈదిలో ఉన్న కుక్కలకైనా టిఫిన్ ఎడతానేమో గాని మీకు మాత్రం టిఫిన్ ఎట్టను రా. పడ. ఏ ఎందుకు పెట్టావు? అమ్మా, సమయానికి వచ్చారమ్మా. చూడండమ్మా, ఏదో ఆస్తులు అడిగినట్టు పెట్టను పోండ్రా అంటుందమ్మా. నేను అదే అడుగుతున్నాను. ఏం చిట్టమ్మా,
ఈ పులిరాజు కోటిగాడు నాకు బాగా కావలసిన వాళ్ళు. మనం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం నా తరపున ఎవరొచ్చినా నువ్వు ఫ్రీగా టిఫిన్ పెట్టాలి. మర్చిపోయావా? అవును కాంతమత, నీ బంధువులు వచ్చినా ఎడతాను, నీ స్నేహితులు వచ్చినా ఎడతాను, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికెట్టమన్నా ఫ్రీగా ఎడతాను. కానీ ఈ ఇద్దరు అడ్డగడతలకు మాత్రం నేను ఎట్టను. అయితే అదిగో నా బంధువులు వచ్చేశారు, చూడ్రా. నమస్కారం అమ్మా. ఒరే నువ్వు నమస్కారం పెడుతున్నావా, ముష్టి అడుగుతున్నావా? మా ముష్టి నమస్కారం అలాగనే ఉంటుందమ్మా. ఏడ్చారు దరిద్రులారా. ఇప్పుడు మీరు ముష్టోళ్ళు కాదురా, కొంచెం గౌరవంగా ఉండండి. అలాగే తల్లే, అలాగే అమ్మా. అయ్యో మీతో చచ్చిపోయేలా ఉన్నాన్రా. కాంతమత్త, ఇలా అందరూ నీ బంధువులేనా? అవును తల్లే, మీ కాంతమ్మత్త నేను ఒకే గుడి దగ్గర ముష్టెత్తుకున్నాం తల్లా. ముష్ట? రే ఏమన్నావురా? నేను నువ్వు ఒకే గుడి దగ్గర ముష్టెత్తుకునే వాళ్ళమా? ఆ, నువ్వు సరిగ్గా వినలేదక్క. సొంత అక్క తమ్ముళ్ళు అని మేము అంటున్నాం. మేము విన్నావుగా చిట్టి, వీళ్ళంతా నా బంధువులే. ఇప్పుడు వీళ్ళందరికీ ఫ్రీగా టిఫిన్ పెట్టాలి, అది కూడా ఎంతంటే అంత. పెద్దమ్మా ఓ దోసెయ్. భగవంతుడా, కుక్కతోక వంకర తీయడం, ఈ ఎదవల్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదంటారని వీళ్ళని చూసాకే అర్థమైంది. అయ్యో నీలాంబరి, చూస్తావేంటే, ఏదో ఒకటి చెయ్యి. రేయ్, ఈ దోశలో మీకే కాదు నాకు కూడా వాటా ఉంది. ఒరే ముష్టిరాజా, ఏంటమ్మా? ఆ దోశ అవతల పడేసి వచ్చేసాయి. అమ్మా, అన్నం తిని 3 రోజులు అవుతుందమ్మా. కనీసం దోశ తిని. కాంతమత్త, వీళ్ళందరూ నిజంగా నీ బంధువులేనా, లేదంటే గుడి ముందు ఆడుకునే ముష్టాలైలు? ఏంటి, నన్నే అవమానిస్తున్నావా? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా? ఆ చేతికేంటి చిట్టమ్మా? ఓ ఇవా, మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన సింహాచలం నుంచి తాళ్ళు పంపించారు బాబాయ్. అయ్య మా అమ్మ కట్టింది. ఎప్పుడు కట్టిందమ్మా? ఇంతకు ముందే కట్టింది నాన్నమ్మా. నాకేదో అనుమానంగా ఉందమ్మా. ఒకసారి ఆ తాళ్ళు చెక్ చేద్దాం. చిట్టమ్మా, నువ్వేమీ అనుకోకపోతే ఒకసారి ఆ తాళ్లు చూపిస్తావా? అలాగే నాన్నమ్మా, చూడు. తాళ్ళు చూడటం ఏంటమ్మా? అవి అందరూ కట్టుకునే తాళ్లేనమ్మా. అదే, అందరూ కట్టుకునే తాళ్ళు లేదా కొందరు ప్రత్యేకంగా కట్టుకునే తాళ్ళు చూస్తే తప్పే ఉంది కుటుంబరావు. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. చూసుకోండి అమ్మా, జాగ్రత్తగా చూడమ్మా.
జాగ్రత్తగా వెతుకమ్మా. ఎంత వెతికినా మనమిచ్చిన రక్ష కనిపించడం లేదురా. అయితే ఖచ్చితంగా దొరుకుతారు. ఆ, బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ నానమ్మా. ఏంటిది? గుళ్ళో చెట్టుకు కట్టడం చూశాను, చేతికి కట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాను. బాబా, అమ్మ అలా సెంటిమెంట్ ని తప్పకూడదు. నేనేం తప్పు పట్టలేదు చిట్టమ్మా, ఊరికే అంటున్నాను. కోకిలమ్మా, మొన్న నీకు కంకణం ఇచ్చాను కదా, అదే మా వారసురాలు దొరికితే చేతికి కట్టమని. ఆ కంకణం ఉందా? అయ్ బాబోయ్, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ఓ, మా కంకణం మీ దగ్గరే ఉందా? అనవసరంగా కోకిలమ్మను అనుమానించాను. సారీ కోకిలమ్మ, నువ్వు సమాధానం చెప్పకపోయేసరికి నిన్ను అనుమానించాల్సి వచ్చింది. కోకిలమ్మా, ఆ కంకణం ఎక్కడిది? ఓహో, అట్లాంటి అనుమానాలు వస్తాయని చెప్పి వేరే కంకణం కొని తెచ్చుంచావా? మంచి పని చేసినావే. ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటావమ్మా, అలా కాఫీ టీ ఏదైనా పెడదామంటుందమ్మా. మాకే కాఫీ టీ వద్దు, మేము వచ్చిన పని అయింది. వెళ్దామా వీరనారాయణ? అలాగే అమ్మా, వస్తాను చిట్టమ్మా. వస్తాం చిట్టమ్మా. అదేటి బాబాయ్, ఇక్కడ దాకా వచ్చారు, ఎంగిలి పడకుండా వెళ్తానంటున్నారేటి? పర్వాలేదమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు తింటాం. పదమ్మా. వీరనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే కాంతమ్మా. ఏంటండి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు? ఇంత దూరం వచ్చారు, మా ఇంట్లో చెయ్యి కడగకుండా వెళ్తే నేను ఫీల్ అవుతాను. ముదిరిపైన చెరుకు గడలా ఉన్నారు, మిమ్మల్ని నమలడం అంత ఈజీనా అండి? ఏంటే ఏమన్నావు? ఆ అమ్మగారు, ఇది పెద్ద తింగరిది, దాని మాటలేం మీరు పట్టించుకోకండి. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం పదండి. రండి రండి బాబాయ్. బాబాయ్ ఏం చిట్టమ్మా? బాబాయ్, వీళ్ళందరూ నిజంగానే కాంతమంత బంధువులు బాబాయ్, అందుకే వీళ్ళందరికీ నేను ఫ్రీగా టిఫిన్ పెట్టాను. ఓ అలాగా, ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్ కాంతమ్మా. ఎంత ఎదిగినా గతాన్ని మర్చిపోకుండా మీ బంధువులందరినీ గుర్తుపెట్టుకుని వాళ్ళు ముష్టివాళ్ళైనా సరే ఇంటి దాకా రప్పించావు చూడు, అందుకు నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏదో బాబు గారు, అంతా మీ దయ. అవును కాంతమ్మ, ఈ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మనం ఎదిగిన తర్వాత మన బంధువులు మన స్థాయి కన్నా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని దూరం పెడతాం, మొహం చాటేస్తాం. కానీ నువ్వు ముష్టివాళ్లని తెలిసి కూడా ఎంతో అభిమానంతో వాళ్ళని ఆదరించి అన్నం పెట్టావు. నిన్న ఆ దేవుడు చల్లగా కాపాడతాడు. అంతా మీ దయ. వెళ్దాం పదండి. పదండి. రండి. పదరా కోటిగా. కాంతమ్మ గారు, ఇంకా ముసలియా? ఏటి ముష్టి బాబా, ఇప్పటికైనా నువ్వు ముష్టోడు అని ఒప్పుకుంటున్నావేటే? బుద్ధి తక్కువయ్యి వావరాశం చేసావమ్మా, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మేమెంతా ముష్టి వాళ్ళమే. ఆ కాంతమ్మ గారు బంధువులుగా నాటకం ఆడమంటేను డబ్బులు కక్కుర్తు పోయి నాటకం ఆడామమ్మా. మీ టిఫిన్ బండి మొత్తం ఖాళీ చేశాం, మమ్మల్ని క్షమించమ్మా. దాందే ఉందిలే ముష్టి బాబా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నేను చెప్తానుగా. చెప్పమ్మా, ఏం చేయమంటావు? అగ్గది అలా చేయాలన్నమాట. ఆహా, అద్భుతం. మీరు చెప్పినట్టే చేస్తాం. ముష్టి సైనికులారా, చిట్టమ్మ చెప్పింది విన్నారు కదా.
నేను మిమ్మల్ని రే రే, ఏంటిది ఒరే 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 అది నా డ్రెస్ రా. అదేంటి కొండనియా నీ డ్రెస్సులన్నీ వాడుకోమని చెప్పావంట కదా, అందుకే వేసుకున్నాడు. అందులో తప్పే ఉంది. ఓసేయ్, అది అది నా చీరే. తప్పే ఉందక్క. అమ్మ నీ బట్టలన్నీ వాడుకోమంది కదా, అందుకనే కట్టుకుంది. అందులో తప్పే ఉంది అయినా. ఒరేయ్, మీకు పిచ్చి పట్టిందిరా? ఎంత ధైర్యం లేకపోతే నా కూతురి చీర తీసుకుంటావు నువ్వు? ఎంత ధైర్యం లేకపోతే నా తమ్ముడి బట్టలు తీసుకుంటావురా నువ్వు? నీ అంతు చూస్తాన్రా. కాంతమ్మా, నువ్వే కదా వాళ్ళందరినీ ఇంట్లో ఉండమన్నావు, నువ్వే సొంతిల్లులా వాడుకోమని చెప్పావు. ఇప్పుడేంటి అలా ఆవేశపడుతున్నావు? ఓరి నాయనోయ్, వీళ్ళనేమైనా అందామంటే వీరనారాయణ ఇక్కడే ఉన్నాడు. అసలే నన్ను తెగ పొగిడేశారు. ఇప్పుడు గనక నేను నోరు జారానంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అయినా ఉన్నట్టుండి వీళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇందులో కొంపదీసి చిట్టెమ్మ ప్లానేం లేదు కదా? ఓహో, ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. అంటే వీళ్ళంతా నా బంధువులు కాదని, గుడి ముందు ముష్టోళ్లని నువ్వు కనిపెట్టేశావు. అందుకే వీళ్ళందరితో చేతులు కలిపి నాటకం ఆడుతున్నావా? కాంతమ్మకాయ్, స్వీట్లు గాని గులాబ్ జామున్ గాని చిలకలు గాని పంపియక్క, టీవీ చూస్తూ తింటా ఉంటాం. పండ్రా. ఓరి నాయనోయ్, ఇల్లంతా నాశనం చేసేలా ఉన్నారు వీళ్ళు. నువ్వే నువ్వేంటి ఎక్కడ రే, అది నా సోఫారా? రే రే, సోఫా నాది. లేకు. నాది, లేకు. అమ్మా చిట్టమ్మా, ఏడు బాబాయ్? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి బాబాయ్. ఇదిగో ముసుబాబులో అందరూ ఓ పారి పక్కకి వెళ్ళండి. అలాగే 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 అలాగే. ఏ మీకు స్పెషల్ గా చెప్పాలా? వెళ్ళండి. వెళ్తాంలే. బాబాయ్, అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు చెప్పండి. ఏం లేదమ్మా, మా దురదృష్టం ఏంటో గాని మా వారసురాలు దొరికింది అని ఆనందపడే లోపే కారణాలు చెప్పకుండానే మా వారసురాలు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందమ్మా. మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు కలుస్తుందో, అసలు కలుస్తుందో లేదో కూడా తెలీదమ్మా. అవును బాబాయ్, అసలు మన వైష్ణవిదేవి ఎందుకెళ్ళిందో ఏడికెళ్ళిందో ఎవరికి తెలీదు. అప్పటికి అమ్మా నాన్న తెలిసిన చోటల్లా వాకప్ చేస్తానే ఉన్నారు, కానీ ఎలాంటి ఫలితమూ లేదు బాబాయ్. అందుకే ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. ఏటి బాబాయ్ అదే? అదేంటంటే, మా అన్నయ్య చనిపోకముందు తన యావదాస్తిని 2 భాగాలుగా చేసి తన 2 కూతుర్ల పేరు మీదకి వీలునామా రాశాడు. ఆ వీలునామా ప్రకారం వాళ్ళు మేజర్లు కాగానే ఆస్తి మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలి. అలా కాని పక్షంలో ఆ ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ట్రస్టా అంటే? అంటే మాలాంటి జమీందారులు తమకున్న ఆస్తిని తమకు వారసులు లేని పక్షంలో ఒక శరణాలయానికి కాని లేదా ఒక స్వచ్ఛంద సంస్థకి రాయటం అలవాటు. అది పరిపాటమ్మా. దురదృష్టవశాత్తు మా 2 పిల్లలు దూరమై 15 సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదమ్మా. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక మనిషి 6 ఏళ్లు కనిపించకపోతే ఆ మనిషి చనిపోయినట్టు పరిగణిస్తారు. కావాలంటే డెత్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
అచ్చి బాబాయ్, నిజమా? అవును చిట్టమ్మా, లీగల్ గా ఒక మనిషి 6 ఏళ్లు కనిపించకపోతే చట్ట ప్రకారం ఆ వ్యక్తి మరణించినట్టే. ఇప్పుడు మా ట్రస్ట్ వాళ్ళు కూడా ఆ పాయింట్ పట్టుకున్నారమ్మా. మా ఇద్దరి వారసులు దూరమై ఇప్పటికి 15 సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళిద్దరూ మరణించినట్టు ధృవీకరించి ఆస్తి మొత్తం ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చేయమంటున్నారమ్మా. బాబు, జమీందార్ ఇంట్లో యువరాణిలా బతకాల్సిన అమ్మాయి ఇలా టిఫిన్ బండి పెట్టుకుని ఇడ్లీలు దోశలు అమ్ముకుంటుంటే నా కడుపు తరుక్కుపోతుంది స్వామి. ఇలా ఎన్నాళ్ళు దాచిపెడతావు స్వామి? వెంటనే ఈ నిజాన్ని చెప్పేయాలి, లేదంటే ఈ కాంతప్ప నేను దొరికానంటే నన్ను కూడా చంపేస్తుంది. ఏంటిది? లోపలేదో సౌండ్స్ వస్తున్నాయి. ఏవై ఉంటుందబ్బా? హలో, లోపల ఎవరున్నారు? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. కాంతమ్మే తీసుకొచ్చి లోపల పడేస్తుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి చిట్టమ్మకి చెప్దాం. వద్దులే, మనమే విడిపించేద్దాం. దాసు, 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 ఏమైంది దాసు? నిన్నెవరు ఇక్కడ పడేశారు? ఏమైంది దాసు? కాంతమ్మ నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడెందుకు పడేసింది? ఏం చెప్పమంటారు సార్, చిన్నప్పుడే తప్పిపోయిన వైష్ణవదేవిని అప్పగిస్తానని చెప్పి ఒక అమాయకురాలను తెచ్చి ఆ అమ్మాయినే జమీందార్ గారి వారసురాలు నమ్మించింది. నిజం నాకు తెలిసిపోయిందని, నేనెక్కడ వీరనారాయణ గారికి చెప్పేస్తానోనని నన్ను ఇక్కడ గట్టిపడేసింది. ఇన్నాళ్ళుగా ఆవిడ పాపం పండింది. అందుకే దేవుడు మిమ్మల్ని పంపించాడు. ఇప్పుడే వెళ్లి వీరనారాయణ గారికి జరిగిందంతా చెప్పేస్తాను. ఆహాహా, ఇంతకు ముందే ఆ దేవుడికి మొక్కుకున్నాను. ఏమని మొక్కున్నారు సార్? ఆ చిట్టమ్మే ఈ జమీందార్ గారింటి వారసురాలని త్వరగా నిరూపించమని స్వామిని మొక్కుకున్నాను. అంతే, ఇంతలో నువ్వు దొరికేశావు. ఏంటి సార్ మీరనేది? చిట్టమ్మ, మిఠాయి కొట్టు చిట్టమ్మ మా జమీందార్ గారి వారసురాలా? అయ్యో, మిఠాయి కొట్టు చిట్టమ్మ కాదయ్యా, సాక్షాత్తు మన వైష్ణవీదేవే కర్మకాలి మిఠాయి కొట్టు చిట్టమ్మలాగా బతికేడుస్తున్నాయా. ఇక మీదట మన వైష్ణవీదేవి మిఠాయి కొట్టు చిట్టమ్మలాగా బతకడానికి వీల్లేదు. జమీందార్ గారి వారసురాలని, శంకర్ నారాయణ గారి కూతురని ఈ ప్రపంచానికి తెలియాలి. వెళ్ళు, వెళ్లి వీరనారాయణ గారికి జరిగిందంతా చెప్పు. అలాగే సార్, మీరు నాతో పాటు రండి. వద్దు దాసు, వీరనారాయణ గారి దృష్టిలో నేనిప్పుడు ఒక మతిస్థిమితం లేనివాణ్ణి. నేను ఒక పిచ్చోడ్ని. నా మాట ఆయన నమ్మడు. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అబ్బా, అదో పెద్ద కథలే. ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. నువ్వు ముందెళ్ళి వీరనారాయణ గారికి జరిగిందంతా చెప్పు. ఈ చిట్టమ్మే జమీందార్ గారి వారసురాలని. సార్, 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 సార్. ఒరే వీరనారాయణ, కాస్త సౌండ్ తగ్గించరా, చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. అలాగే అమ్మా. సార్, 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 అడ్డంగా నిలబడరా. కొంచెం జరగరా ఇటు పక్కకి.
వీరనారాయణ, నా ఫోన్ ఇంట్లో మర్చిపోయినట్టున్నానరా. నీకు రాను రాను మతిమరుపు పెరిగిపోతుందమ్మా. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఒరే, వీరనారాయణ కారు దిగాడు. ఏమో అక్క, కొంపదీసి దాసుగాడిని చూసేశాడేమో. ఓర్ నాయనోయ్, తలకడ్డంగా నిలబడితే కాళ్ళు కనపడుతున్నాయి, కాళ్ళకడ్డంగా నిలబడితే తల కనపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? పద. అని రాలేదంటున్నావా? ఆడికి ఏదో కిరాయి తగులుంటదిలే, కాసేపట్లో వస్తాడులే. ఏటమ్మా, రాత్రి పీడకలు వచ్చిందా? ఏమనొచ్చింది? ఏటమ్మా, అన్నయ్యకి యాక్సిడెంట్ చచ్చిపోయినట్టు పీడకలు వచ్చిందా? నువ్వేటి బాధపడకమా, వచ్చిన కాలం నిజమవుతుందా ఏటే? సిట్టమ్మ చెప్పింది నిజమేనే. వచ్చిన కళ్ళన్నీ నిజమైపోతాయా ఏటి? అలాగైతే ఇప్పుడు నేను చచ్చిపోయినట్టుగా 100 సార్లు కాలొచ్చినది. మరి నేను చచ్చిపోనా ఏటి? అమ్మా, నువ్వేటి భయపడకే, అన్నీకేం కాదు. కావాలంటే రేపు గుడికి తీసుకెళ్లి పూజ చేస్తాను, సరేనా? పద, నాన్న తీసుకెళ్ళి. దా. ఇప్పుడు మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాము, ఇంతలోనే మీరు వచ్చారు. ఏమని చేద్దాం అనుకున్నావు? ఇవన్నీ మా అన్నయ్య చంపేశాడు, కేసు మాఫీ చేయండి అని అడగడానికి ఫోన్ చేద్దాం అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? మా అన్నయ్య ఏంటి ఏంటి చంపడం ఏంటి? మరి మీ అన్నయ్య చంపకపోతే ఈ బాడీ ఈ మూటలో ఎందుకుంది? ఈ మూట మీ అన్నయ్య ఆటోలో ఎందుకుంది? నిజంగా నాకే తెలియదు సార్. మీ నుంచి రైస్ మూట అట్టుకొచ్చాను అంతే తప్ప ఈ మూట గురించి నాకేం తెలియదు సార్. ఎవరో కావాలనే నా ఆటోలో ఈ మూట ఎట్టినట్టున్నారు సార్. నోర్మయ్, అసలు ఎవరైతున్నావు? అమ్మ వీరనారాయణ బాబాయ్ పనుడండి, ఇతను మిస్ అయ్యాడని 6 రోజుల నుంచి ఎత్తుకుతున్నాను. ఇదిగో ఇన్నాళ్ళకి ఇలా మూట్లో కనిపించాడండి. వీరనారాయణ గారి నెంబర్ చెప్పండి. చెప్తానా? హలో, ఎవరు?
మాటలు మాట్లాడుతున్నావా? మా అన్నయ్యకి దాసుకి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా? పగతో చంపేయడానికి? అసలు ఈ దాస్ ఈ ఆటోలకి ఎలా వచ్చాడో, ఎవరు తెచ్చెట్టారో అని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో వచ్చేసి ఈ నేరం మా అన్నయ్య చేశాడని నువ్వెలా చెప్తున్నావు? అయ్యో రామా, ఆటో మీ అన్నయ్యదే అయినప్పుడు, అందులో దాసు శవం ఉన్నప్పుడు ఆ నేరం మీ అన్నయ్య చేసినట్టు కదా అర్థం. ఏంటమ్మా, వీడింకా ప్రాణాలతోనే ఉన్నాడు కదా, శవం అంటావేంటి? ఏయ్, నువ్వు నోర్మీవే. అంత రక్తం పోయాక వాడింకా బతికున్నాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా చచ్చుంటాడు. అదేంటమ్మా, వీడి తల మీద చిన్న దెబ్బే కదా కొట్టావు, అంత రక్తం ఎలా పోయింది? అంటే వాడిని చంపేశావా? చిచి, నేను చంపడం కాదే, నేను తల మీద కొట్టాను. నాకు తెలిసి భాస్కర్ గాడే వీణ్ణి చంపుంటాడేమో. ఆయనకి చంపాల్సిన అవసరం ఏముందమ్మా? అది తెలుసుకోవడానికే కదే మాట్లాడుతున్నాను. ఇతను మీ అనుచరుడు ఆయన కన్ఫర్మ్ చేస్తే మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం సార్. అవును, వీడిన అసిస్టెంట్ దాసే. ఉన్నాడో పోయాడో చూడరా వీరనారాయణ. బ్రతికే ఉన్నాడమ్మా. ఎందుకురా మా దాసుని చంపాలనుకున్నావు? అయ్య బాబాయ్, నిజంగా నాకేం తెలియదండి బాబు. ఆటోలో బియ్యం మూట తెచ్చానంతే. అసలు వీడికి నాకే సంబంధం లేదండి. అయినా వీడిని చంపాల్సిన అవసరం నాకేముంటుందండి? అవును బాబాయ్, మీ దాసుని మా అన్నయ్య కలిసింది 1-2 సార్లు. ఇంతలోని దాసుని చంపేంత శత్రుత్వం మా అన్నయ్యకే ఉంది. చంపాలనుకుని మూట కట్టి నీ ఆటోలో పడేసుకున్నావంటే నీకు ఈ పనికి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. ఎస్ఐ గారు, వీడిని అరెస్ట్ చేసి 4 తగిలించండి. నిజాలు ఆటోమేటిక్ అవే బయటకు వస్తాయి. ఓకే సార్. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. సరే సరే. ఇంత జరిగితే నాకెందుకు కాల్ చేసి చెప్పలేదు? నాకు మాట చెప్పుంటే నేను వచ్చేవాడిని కదా. ఎస్ఐని రిక్వెస్ట్ చేసు, లేదంటే ఎవరితోనన్నా ఫోన్ చేయించు, బావ అరెస్ట్ ని ఆపేవాడిని కదా. నీకు చాలాసార్లు ఫోన్ చేశాను బావా, కానీ నీ ఫోన్ కలవలేదు. ఆ రోజే నేను ఫ్రెండ్ కలవడానికి బయటికి వెళ్ళడం ఏంటి, అదే రోజు భాస్కర్ బావని అరెస్ట్ చేయడం ఏంటి? అవును, అసలైనా ఏ ఆధారం ఉందని అరెస్ట్ చేశారు? రక్తంతో ఉన్న దాసు మా అన్నయ్య ఆటోలో ఉన్నాడట, అందుకే ఆడే సంపబోయాడని అనుమానించి అరెస్ట్ చేసామంటున్నారు. మరి ఇంత జరుగుతుంటే అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదా? మీ అమ్మ ఎందుకు మాట్లాడితే? పైగా ఆవిడ దగ్గరుండి మరీ అరెస్ట్ చేయమని చెప్పింది. సరే, నువ్వేం టెన్షన్ పడకు. ఎలాగైనా సరే మీ అన్నయ్యని నేను బయటికి తీసుకొస్తాను, సరేనా? సరే బాబా. అవును, చేతిలో బాక్స్ ఎందుకు? స్టేషన్ లో కోడెట్టారు కదా బాబా, అందుకనే పాపం ఆడి కోసమనే అన్నం పట్టుకొస్తున్నాను. సార్ సార్ సార్, నా మాట వినండి సార్. సార్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్ సార్ సార్, నా మాట ఒకసారి వినిపించుకోండి సార్. సార్ సార్, నా మాట వినండి సార్. నిజంగా నేనేం నేరం చేయలేదు సార్. సార్, ఎన్నిసార్లు చెప్తావురా? ఇప్పటికి 1000 సార్లు చెప్పుంటావు. ఇంకోసారి నోరెత్తావంటే లాఠీ తీసుకుని పొడి చేస్తా. ఏమనుకుంటున్నావేమో చెప్పవే. మధ్యాహ్నం లంచ్ లోకి ఏం కూర చేసావు? సార్ ఎస్ఐ గారు, సార్ సార్, నా మాట వినండి సార్. మీకు దండ పెడతాను సార్. మళ్ళీ ఏంట్రా? నిజంగా నేనేం నేరం చేయలేదు సార్. ఆ దాస్ తాళ పగలడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్.
నా మాట వినండి సార్. సార్, ఒరేయ్, నా మాట వినండి నీకు సార్. దండం సార్, పెడతాను రా, నస పెట్టి చంపకరా. సార్ నిజం సార్, నేను దాచి తప్పలేదు సార్. నిజంగా నేను చెప్పేది ఒకసారి వినండి సార్. దయచేసి ఒక్కసారి దాచబెట్టండి సార్. అయ్యో బాబాయ్, వద్దులేవే, ఇలాగే ఇవ్వు. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి సార్. నేను వచ్చింది కూర్చోడానికి కాదు. అర్థమైంది సార్. భాస్కర్ ని అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశాం, కానీ వాడు నేరం ఒప్పుకోవటం లేదు. ఎక్కడున్నాడు? అక్కడ అన్నం తింటున్నాడు సార్. రే భాస్కర్, లే. బాబాయ్ బాబాయ్ ఇప్పుడు అన్నం తిన్నాడు బాబాయ్. ఒక్క నిమిషం బాబాయ్, ప్లీజ్ బాబాయ్. అన్నం అరగంట ఆగిన తర్వాత అయినా తినొచ్చు. ముందు వీడి నుంచి నిజాలు రాబట్టాలి. చెప్పరా.